అత్తయ్య అత్తయ్య ఏంటమ్మా? సౌమ్య కిడ్నాప్ విషయంలో నిహారిక మీద అనుమానంగా ఉంది అని నేను మా అక్క మీతో అన్న ప్రతిసారి మీరు మా మీద సీరియస్ అయ్యారు కదా. అవును. నిహారికకు సంబంధం ఉందంటే నిహారిక కూడా రెచ్చిపోయి గొడవ చేసింది. ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. నానా రచ్చ చేసింది. తన తప్పు లేదు కాబట్టి అలా చేసింది. అందులో తప్పే ఉంది. మీరు నాతో రావాలత్తయ్య. ఎక్కడికి? సౌమ్య కిడ్నాప్ తో నిహారికకు సంబంధం ఉందని నేను నిరూపిస్తాను. మళ్ళీ ఏమైందమ్మా నీకు? నిహారికని నేను అనుమానించలేను. ఆధారాలు లేకుండా మీరు నిందలు వేయడం తప్పు. మీరు మా వెంట వస్తే ఆధారాలతో సహా నిరూపిస్తాను. మీ కళ్ళ ముందే నిహారికను పట్టిస్తాను. ఎందుకమ్మా పదే పదే నిహారిక మీద నిందలు వేస్తారు? సౌమ్యని ఎక్కడ దాచారో నిహారికకు తెలుసు మావయ్య. నిహారిక ఇప్పుడే కిట్టుబావని తీసుకుని బయటికి వెళ్ళింది. వాళ్ళు ఏం పని మీద వెళ్లారో? సౌమ్య గురించి తెలుసుకోవడానికి ఇందాకవని నిహారిక ముందు ఒక నాటకం ఆడింది నాన్న. మా సౌమ్య ఎక్కడుందో తెలిసిందా? కిడ్నాపర్స్ కి విషయం లీక్ అయిందంటే జాగ్రత్త పడిపోతారు. అందుకే అవని మాటలు నిజం అనుకుని ఇద్దరూ చాలా కంగారుగా బయలుదేరి వెళ్ళిపోయారు. లేదంటే వాళ్ళకి ఈ సమయంలో బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళను ఫాలో అయితే విషయం మొత్తం బయటపడుతుంది. నిహారికలో ఎంత విషయం ఉందో కూడా బయటపడుతుంది. గతంలో కూడా నిహారిక జాతక విషయంలో కూడా కులగురువు స్వామి ఏదో చెప్పారని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళావు. అది అబద్ధమని తేలింది. ఇప్పుడు కూడా ఆ విధంగానే రమ్మంటున్నావు. ఎందుకో నాకు నమ్మకం కుదరడం లేదు. ఈ ఒక్కసారికి రండత్తయ్య. ఇప్పుడు మా మాట నిజం కాకపోతే ఇంకెప్పుడు నా మాటని నమ్మకండి. రండత్తయ్య ప్లీజ్. ఒకసారి మీ అక్క, ఒకసారి నువ్వు మాటి మాటికి నిహారికను మీరు నిందించడం ఇదేం పద్ధతిగా లేదమ్మా. ఈ ఒక్కసారికి రండి మావయ్య ప్లీజ్. అమ్మా రండి ప్లీజ్, మా మాట వినండి. సరే పదండి. రండత్తయ్య. పదవని. ఆ డేవిడ్ వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేయించాలి. వాడి ఫోన్ కలవడం లేదు. 24 hours ఫుల్ అలర్ట్గా ఉంటారు కదా. ఇప్పుడు ఏమైంది వాళ్ళకి ఈ రోజు? వాళ్ళ కారు కనిపించట్లేదేంటి బావా? మనకంటే ముందే బయలుదేరారు కదా, ఎంతో దూరం వెళ్ళుండరు. కొంచెం ముందుకు వెళ్ళాక కనపడతారులే. ఇప్పటి వరకు పాప గురించి ఎవరికీ అనుమానం రాకుండా ఇక్కడ ఉంచాం. ఆ అవని మనం పాపని ఇక్కడ దాచినట్టు కనిపెట్టలేకపోయింది. సో మనం అనుకున్నది జరిగే వరకు మనం ఇక్కడ ఉండడమే సేఫ్. బావా వాళ్ళ కారు అక్కడ. త్వరగా పద. అవని కొంచెం దూరంలో ఉండడమే బెటర్. లేదంటే మనల్ని చూసి రూట్ మార్చేసుకుంటారు. నువ్వన్నదే నిజమే, కానీ వాళ్ళు మిస్ అవ్వకుండా చూడు. ఇదేంటెవరూ లేరు? అందరూ ఎక్కడికి వెళ్ళారు? అరే డేవిడు, అరే పిల్లి కట్టండి. డేవిడు ఎక్కడ్రా? రూమ్ లో చూద్దాం పద. పద.
ఏమైపోయారు వీళ్ళంతా? ఫోన్ చేస్తానేమో కలవడం లేదు, వీళ్ళేమో కనిపించడం లేదు. అసలు ఏం జరుగుతుంది? పద వెళ్దాం. అత్తయ్య ఈ ఇంట్లోకి వెళ్లారు, లోపలికి వెళ్దాం రండి. మీ మాట విని వచ్చాం గాని మీరన్నట్టు నిహారికకి ఏ సంబంధం లేదని మాకు నమ్మకం ఉంది. తను మీ ముందు ప్రవర్తిస్తున్న తీరుని చూసి మీరు నమ్మడంలో తప్పులేదు. కానీ తన అసలు రూపం మీకు తెలీదు. ఈ రోజు తెలుసుకుంటారు. రండత్తయ్య. అమ్మా రండమ్మా. డేవిడ్ గాడు ఆ పిల్ల రాక్షసుని తీసుకొని ఎక్కడికి వెళ్ళుంటాడు? అదే అర్థం కావడం లేదు. అవనికి ఈ ప్లేస్ తెలిసిపోయిందన్న విషయం డేవిడ్ కి కూడా తెలిసి షిఫ్ట్ అయిపోయి ఉంటారా? నేను అదే అనుకుంటున్నాను. అదే కనుక నిజమైతే ఆ విషయం మనకి ఇంటిమేట్ చేస్తారు కదా. రూల్ ప్రకారం చెయ్యాలి కూడా. ఆ, అత్తయ్య నాన్న, మీరేంటి ఇక్కడ? ఈ మాట మేము మిమ్మల్ని అడగాలి. మీరెందుకు ఇక్కడున్నారు? ఇక్కడ మీకేం పని? ఎవరున్నారు? ఈ సమయంలో మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజం చెప్పండమ్మా. నువ్వు మౌనంగా ఉన్నావంటే అవని చెప్పింది నిజమని నమ్మాల్సొస్తుంది. అవని ఏం చెప్పింది? సౌమ్య కిడ్నాప్ విషయంలో అవనికి మొదటి నుంచి నీ మీద అనుమానం ఉంది కదా. అందుకే సౌమ్య ఎక్కడుందో తెలిసిపోయినట్టు మీ ముందు కావాలనే ఫోన్లో మాట్లాడిందంట. అవని అనుకున్నట్టే అది నమ్మేసి మీరు కంగారుపడి బయలుదేరారు. మీరిక్కడికొచ్చారంటే అవని చెప్పింది నిజమే కదా. అమ్మవని ఎంత తెలివిగా ప్లాన్ చేసావు. ఇంక నువ్వు తప్పించుకోలేవు నిహారిక. ఈ రోజుతో నీ పాపం పండింది. నీ నాటకాలన్నీ బయటపడతాయి. మర్యాదగా ఇద్దరూ నిజం ఒప్పుకోండి. సౌమ్య ఎక్కడుందో చెప్పండి. సౌమ్యను విడిచిపెట్టండి. నీ గురించి మేము గొప్పగా ఊహించుకున్న దానికి ఇక్కడ నువ్వు చేస్తున్న పనులకి ఏమైనా సంబంధం ఉందా? అసలు నీ గురించి మేం మా కళ్ళతో చూస్తున్నది నిజమేనా? ఇంకా ఆపుతారా? నా గురించి ఇష్టం వచ్చినట్టు చెప్పి అత్తయ్య మామయ్యల మనసుని పాడు చేసి తీసుకొనొచ్చావన్నమాట. మీకేమైంది అత్తయ్య? వీళ్ళు ఏం చెప్తే అది మీరు గుడ్డిగా నమ్మేస్తారా? నేను అవని ఫోన్ వినడం ఏంటి? ఆ ఫోన్ విని ఇక్కడికి రావడం ఏంటి? మీరు కూడా వీళ్ళలా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నీ హారికి ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేస్తుందో ఏంటో. ఏది చెప్తే అది ఫాలో అయిపోవాలి. మీరు కూడా నన్ను అనుమానిస్తారని నేను అస్సలు అనుకోలేదు. మరి మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మీ కంగారిని గమనిస్తుంటే సౌమ్య కనిపించకపోవడం వెనక మీ పాత్ర ఉన్నట్టు అనుమానించాల్సొస్తోంది. అమ్మా దయచేసి నువ్వు అలా మాట్లాడకమ్మా. అయితే ఎందుకు వచ్చారో చెప్పండ్రా. ఎందుకంటే 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 నిహారిక చెప్తుంది. చెప్పు నిహారిక. నేను చెప్తాను మామయ్య. ఏం కథ చెప్తావో చెప్పు. అత్తయ్య, ఎప్పటినుంచో నాకొక ఆశ ఉంది. అదేంటి అంటే అనాథ శరణాలయం కట్టాలి అని. ఈరోజు పేపర్లో ఈ ఇల్లు సేల్కి ఉంది అని చదివాను. అందుకే వివరాలు తెలుసుకుందాము అని వచ్చాము. అవునవును, నిహారిక చెప్పింది నిజం. అబద్ధం అత్తయ్య. నిజం అత్తయ్య. మేము ఈ ఇంటి వాళ్లతో మాట్లాడిన తర్వాత మీకే విషయం చెప్పాలి అని అనుకున్నాం. అవునమ్మా, మీరైతే దీని రేటు మంచి చెడులు అన్ని క్లియర్గా మాట్లాడతారు కదా. ఇప్పటికిప్పుడు ఎంత మంచి కథ లేసారన్నయ్య. కాదంటావేంట్రా? మధుండే మాట్లాడుతున్నావా? అత్తయ్య, లోపల ఖచ్చితంగా నిహారిక మనుషులు ఉండే ఉంటారు. అయితే వెళ్ళండి, వెళ్ళి చెక్ చేసుకోండి. ఎవరైనా ఉంటే వచ్చి మీ చెప్పుతో నన్ను కొట్టండి. ఎవ్వరూ లేకపోతే మీరు నాకు అత్తయ్య వాళ్ళ ముందు సారీ చెప్పండి చాలు. రండత్తయ్య వెళ్దాం. అవసరం లేదవని. నిహారిక కృష్ణ మీద మాకు ఎలాంటి అనుమానం లేదు.
మీ బలవంతం మీద వచ్చాం. ఇంతలా చెప్పిన తర్వాత కూడా నాలాంటి జాతకం కలిగిన కోడల్ని నేను అనుమానించానంటే నాది తప్పవుతుంది. అత్తయ్య అది కాదు. మీరు నిరూపించాలనుకుంటే ఆధారాల్ని మా ముందుకు తీసుకురండి, అంతేగాని ఇలా బురద చల్లకండి. తొందరపడి తప్పుగా అర్థం చేసుకుని వచ్చాం, క్షమించమ్మా. కృష్ణ, ఏమనుకోవద్దురా. అత్తయ్య ఆగండి అత్తయ్య. నానా అత్తయ్య నాన్న ఆగండి. మీరు చేసింది చాలు. మాతో వస్తారా లేదు మమ్మల్ని బయలుదేరమంటారా? అత్తయ్య పదవేద. నాన్న నాన్న అత్తయ్య నా మాట వినండి. అమ్మా చూసింది చేయాలి, వెళ్ళండి. అమ్మో, అవని తక్కువది కాదు. మామూలు స్కెచ్ వేసిందా? నువ్వు షార్ప్గా ఆలోచించి కవర్ చేసావు కాబట్టి సరిపోయింది. డేవిడ్ గారు చేస్తున్నాడు. ఏంటో మాట్లాడు. హలో, ఎక్కడున్నారు నిహారిక? ఆ పిల్ల దయ్యం ఎక్కడుంది? మా దగ్గరే ఉంది. మీరెక్కడున్నారు? అందరం మా ఇంటి నుంచి బయటకు వచ్చేసాం. సౌమ్య దగ్గరలో ఉందా? మరో కారులో ఉంది. నువ్వు మాతో మాట్లాడుతున్నట్టు దానికి అస్సలు వినిపించకూడదు. వినపడదులే. గుండె ఆగినంత పనైంది. ఏం జరిగింది? మీ గురించి అవనికి తెలిసిపోయినట్టు నా దగ్గర ఫేక్ కాల్ మాట్లాడింది. అది నిజమని నేను నమ్మేసి మీరున్న చోట నుంచి వెంటనే బయటికి వెళ్ళిపోండని చెప్పడానికి ఫోన్ చేస్తుంటే మీ ఫోన్స్ కలవలేదు. అందుకే వెంటనే మీరున్న దగ్గరికి బయలుదేరాను. ఇంతలో అవని మా అత్తయ్య మామయ్యని వెంటేసుకొని ఇంటి దగ్గరికి వచ్చేసింది. దాంతో అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకున్నాను. లేదంటే ఈరోజు నేను నా మొగుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఉండేవాళ్ళం. జస్ట్ మిస్ అయ్యా బాబు. యూ డోంట్ వరీ గాయ్స్. అయినా మీరేంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారు? మేము వచ్చేసరికి ఎవరూ లేరేంటి? సౌమ్యాన్ని తీసుకొని వేరే ప్లేస్కి వెళ్తున్నాం. సడన్ గా అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? అవని ఇలా చేస్తుందని నువ్వేమైనా గెస్ చేసావా? ఇలాంటివి ఎప్పుడైనా జరుగుతాయని తెలిసే నా జాగ్రత్తలో నేనున్నాను. మీ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో నేను స్పై వర్క్ చేయిస్తున్నాను. అందుకే బయటకొచ్చేసాం. ఈ విషయం నాకు ఫోన్ చేసి చెప్పి తగలడుండొచ్చు కదా. చేద్దామని అనుకున్నాను. సడన్ గా నెట్వర్క్ ఆ ఏరియాలో వర్క్ చేయలేదు. అందుకే చేయలేకపోయాను. చాలా మంచి పని చేసావు. లేదు అంటే ఈరోజు అందరం దొరికిపోయేవాళ్ళం. తొందరలోనే అవనిని టార్గెట్ చేసి ఆ విగ్రహాన్ని దక్కించుకుంటాం. నేను ఏ లొకేషన్లో ఉంటానో నీకు 1 అవర్లో లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే? ఓకే, లెట్స్ గో. మొత్తానికి ఈరోజు కథ సుఖాంతం అయింది. పబ్బుకెళ్ళి 4 చిల్డ్ బీర్లు వేయాలనుంది. ముందు ఇంటికి వెళ్దాం. అవని అత్తయ్య వాళ్ళని ఇంకెంత బ్రెయిన్ వాష్ చేస్తుందో చూద్దాం. పద. బీరేస్తే చిల్ అవుతాం. అమ్మ నాన్నలతో కారులో వెళ్ళిపోయారుగా, మళ్ళీ ప్రత్యక్షమయ్యారేంటి? ఏదైనా పట్టుకుందంటే ఓ పట్టాను వదలదు కదా. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? మనం అమ్మా నాన్నలతో వెళ్ళిపోయాం అనుకున్నారు. మళ్ళీ కనిపించేసరికి షాక్ అయ్యారు. షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా నిహారిక? మేమెందుకు షాక్ అవుతాం? అనాథ శరణాలయం పెట్టడానికి ఇల్లు కొనడానికి వచ్చారా మీరు? అంత గొప్ప హృదయం ఉందా మీకు? పాపం అత్తయ్య అమాయకురాలు కాబట్టి మీ మాటల్ని నమ్మేసింది. నేను నమ్ముతానని అనుకున్నావా? నువ్వు నమ్మకపోతే వచ్చే నష్టమేం లేదు. దొంగలు పట్టుబడలేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. అత్తయ్య వాళ్లకు దొరుకుంటే ఈరోజు మీ ఇద్దరికీ ఉతుకుడే ఉతుకుడుండేది.
అవునవుని, కొంచెంలో మిస్ అయ్యారు. మిస్ అయ్యారు అని అనుకుంటున్నారు. మిస్ కానివ్వనుగా. బావా, నువ్విక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. ఏదో పెద్ద డిటెక్టివ్ ఆఫీసర్లా వెళ్తోంది. వెళ్ళని సౌమ్య, సౌమ్య, నువ్వు ఎంత మంచి తల్లిదండ్రుల కొడుకువో, ఎంత మంచి కుటుంబంలో ఉన్నావో, ఇలాంటి మనిషితో చేతులు కలిపి ఇంకెంత అన్యాయం చేస్తున్నావో నీకింకా అర్థం కావట్లేదు అన్నయ్య. హలో, మన దగ్గర ఈ ప్రవచనాలే వద్దమ్మా. సౌమ్య, సౌమ్య, నిహారిక గురించి తెలిసిన రోజున నిహారికతో పాటుగా నువ్వు కూడా ఇంటి నుంచి బయటికి పోవడానికి సిద్ధంగా ఉన్నావా అన్నయ్య? నేను బయటికి పోవాలనే ఆశ, బయటికి పోతాననే నమ్మకం రెండూ బలంగా ఉన్నట్టున్నాయి. ఎప్పటికైనా చెడు బయటికి పోతుంది. ఈ మధ్య అవని నుంచి ఇలాంటి డైలాగులు బాగా నేర్చుకున్నట్టున్నావు. బాగా వెతికావా? ఎవరైనా కనిపించారా? మీ సౌమ్య లోపలుందా? ఉంటే తీసుకుని వెళ్ళు. సౌమ్య ఇక్కడే ఉందని తెలిస్తే నువ్వొచ్చావు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆఫీసర్ గారు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. లోపలికెళ్ళి ఏం తెలుసుకొని వచ్చారా ఏంటి? కొన్ని ఆధారాలు సేకరించి వచ్చాను. ఏంటో అవి? అంటే మీరు సౌమ్యని ఇక్కడి నుంచి మరో చోటికి పంపించేశారు అని క్లియర్గా అర్థమవుతుంది. సౌమ్య ఎక్కడుందో చెప్పు నిహారిక. మర్యాదగా చెప్తావా లేదా? నీకు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏదేదో ఊహించుకుంటే అందుకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సౌమ్య గురించి తెలిసే నువ్వొచ్చావు. నాకు తెలీదు. తెలుసు. తెలీదు. నేను కూడా సౌమ్య ఇక్కడ ఉందేమోననే అనుమానంతోనే వచ్చాను. ఇలా నువ్వు చేసిందేంటి? సౌమ్య ఉందన్న అనుమానంతోనే వచ్చావా? మరి ఇందాక అత్తయ్య వాళ్ళ దగ్గర అలా చెప్పావు? అనాథ శరణాలయం కోసం ఇల్లు కొందామని వచ్చానని చెప్పావు కదా. అంటే అది అత్తయ్య వాళ్ళు కంగారు పడతారు కదా అని చెప్పలేదు. నీ మాటలకు పొంతను కుదరడం లేదు. ఈ డిస్కషన్స్ అనవసరం అవని. నీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే నిరూపించు, అంతే. అనవసరంగా ఏదేదో మాట్లాడకు. ప్రస్తుతానికి ఎలాంటి ఆధారమూ లేకపోవచ్చు. అందుకే అత్తయ్య ముందు నీ ఆటలు సాగుతున్నాయి. కిడ్నాప్లో నీ హస్తం ఉంది అని నేను అనుకుంటున్నాను. నా అక్క కూతురు బయటికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాను. ఏదో ఒక ఆధారం దొరక్కపోదు. అప్పుడు నీ సంగతి తెలుస్తాను. దొంగ జాతకంతో బతికేస్తున్నావు. ఆ విషయం కూడా బయటపడక మానదు. నువ్వు మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చేసిన ప్రతి కుట్రకి మూల్యం చెల్లించుకుంటావు. రా బావా.
లడ్డు ఏంటి? మన గురించి నిజంగానే కనిపెడుతుందంటావా? ఆ సుజాత్ వచ్చి నా మీద నిందలు వేసినా ఎవ్వరూ నమ్మలేదు. అవని పరిస్థితి కూడా అంతే. మనల్ని ఏం చెయ్యలేదు. వెళ్దాం పద.